ఫ్రెండ్స్, ఒక చైనీస్ ప్రావర్బ్ ఏం చెప్తుందంటే, ది ఫస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు స్టార్ట్ అండ్ ది సెకండ్ థింగ్ టు డూ ఈజ్ టు కంటిన్యూ. మన భర్తృహరి ఏం చెప్తారంటే, ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచు ధృత్యోన్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్ అని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో తెనిగించారు ఈ పద్యాన్ని. దీని భావం ఏంటంటే, ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏ పని చేయకుండా చేపట్టని వాళ్ళు అధములు. ఏదో చేయాలని కొంతమంది తపనతో మొదలు పెడతారు. మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఏదో ఆటంకాలు ఎదురవ్వగానే, ఏదో ఒక సమస్య రాగానే వదిలేస్తారు మధ్యములు. ఏ పని మొదలుపెట్టినప్పుడు, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా భయపడకుండా చివరి వరకు లక్ష్యం కోసం శ్రమించేవాళ్ళు కార్యసాధకుడు. ఇది కార్యసాధకుడు లక్షణం. అలాంటి వారు ఉత్తములు. మనం ఎప్పుడూ కార్యసాధకుల్లాగానే ఉండాలి, ఉత్తముల్లాగానే ఉండాలి. పని మొదలుపెట్టినప్పుడు అంతం చివరి వరకు మనం ప్రయత్నం చేసి సాధించాలి. ఇది భర్తృహరి సుభాషితం చెప్తుంది. ఇదే చైనీస్ ప్రావర్బ్ అర్థం కూడా చెప్తుంది, మై డియర్ ఫ్రెండ్.